హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా పుష్ప 2 పేరే వినిపిస్తుంది. December 5th కి సినిమా రాబోతుంది. క్రేజ్ గానీ ఫాలోయింగ్ గానీ ఇప్పుడు సినిమా కోసం పండుగ జాతర అంతా మొదలైంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా దిల్ ఖుష్ అవుతుంది అన్న. నేషనల్ అన్నారు కానీ నేషనల్ అవ్వలేదు, ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోయడం వల్ల మాకు చాలా అంటే చాలా ఆనందం ఉంది. మా అన్నయ్య ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోతున్నాడు. ఆఫ్టర్ 5th అసలుకి తగ్గేదే లేక. అయితే ఇప్పటి వరకు కూడా మన రీసెంట్ గా కిసిక్కి సాంగ్ వచ్చింది కాబట్టి చాలా మంది ఆ సాంగ్ లో కిక్ లేదు, శ్రీల సెట్ కాలే అంటున్నారు. నీ ఒపీనియన్ అంటే విషయం ఫాస్ట్ గా ఎక్కడం వేరు, స్లోగా నెమ్మదిగా మత్తుగా రావడం వేరు. అది స్లోగా మత్తుగా వచ్చేస్తుంది, స్లో పాయిజన్ అంటారు. స్లో పాయిజన్. అది చిన్న నిదానంగా మత్తు ఎక్కిచ్చేస్తుంది అది పాట. ఈ ఊ అంటావా మామ అదైతే ఫాస్ట్ గా ఎక్కేసింది మత్తుకు. ఇదైతే స్లోగా మత్తు ఎక్కేస్తుంది. స్లోగా మత్తు ఎక్కడం వల్ల అంటే ఎంజాయ్ గా ఫీల్ అవుతాం. ఒకటేసారి మత్తు ఎక్కడం అంటే నిద్రపోతారు అందరూ. ఇది స్లోగా మత్తు ఎక్కిచ్చేస్తుంది, బాగా ఎంజాయ్మెంట్ బాగుంటది. శ్రీలీల డాన్స్ గడక సూపర్ ఉంటది. మన శ్రీవల్లి, పుష్పరాజు, శ్రీలీల వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఎట్లా అనిపిస్తుంది బ్రో అసలు ఈ కాంబినేషన్ అంతా? మాస్ జాతర లోడింగ్ అయిపోతుంది 5వ తారీఖున. అస్సలకి పూనకాలు అసలుకి బట్టలు దించేసుకోవాలి. థియేటర్ ఓనర్స్ గడక ఇంకొక రియల్ ఆర్మీనే దింపుకోవాలి. వాళ్ళు స్క్రీన్ కాడ సెక్యూరిటీ బాగా పెట్టుకోవాలి, ఎందుకంటే స్క్రీన్ లో చిప్పి బాగా. అయితే రీసెంట్ కేరళలో కొచ్చిలో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ పేరు సరిగ్గా పలకలేదని దాన్ని పట్టుకొని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా. సో ట్రోలర్స్ ఏం చెప్తారు? అన్న పని పాటలేని నా కొడుకులకి అదే పని అన్న. వాళ్ళకేం పని ఉంటుంది చెప్పు? ఒకటిని తగ్గించాలని చూస్తారు తప్పక ఒకరిని ఎత్తాలని పైకి ఎత్తాలని చూడరు. ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకునే మెంటాలిటీ కాదు వాళ్ళది. అలా తొక్కాలని చాలా ట్రై చేస్తున్నారు కానీ తొక్కలేరు గడక. ఎందుకంటే ఎవ్వరికి కనపడనంత ఎత్తుకి ఎదిగిపోయాడు మా అన్నయ్య. అది మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎవ్వరు తొక్కాలనుకున్నా గడక వాళ్ళ వల్ల కూడా కాదు, ఏదైతే చెప్పగలను. గంగోత్రి అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా పుష్ప 2 వరకు ఆయన కెరీర్ అంతా, ఆయన హార్డ్ వర్క్ అంతా చూస్తే ఆయన గురించి ఏం చెప్తారు? ఒకటే మాట చెప్పగలుగుతా అన్న, ఎవరైనా కానీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ గా మాట్లాడని నా అనుకుంటున్నా. సో లాస్ట్ గా ఒక డైలాగ్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అస్సలకి తగ్గేదేలే.